ప్రభు నామ స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లించినాను. తన వాక్యమును పంచుకున్నట్టుకు మనకి ఇచ్చిన మరి అవకాశం బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమే ఉన్నాం. మనం జీవిస్తున్న దినములు కంప్యూటర్ యుగం. ఈ యుగంలో ప్రతి ఒక్కటి అనుకున్నట్టుగా వెంటనే జరిగిపోవాలి. కాబట్టి మనకు అనుకూలమైన విధంగా, మనకు అవసరమైన విధంగా మెషిన్లు తయారు చేసి ఆ మెషిన్లు మనం అనుకున్నట్టు మనం కావాల్సిన విధంగా పనిచేయటకు తగిన విధమైన ఏర్పాట్లను వాటిలో జరిగించి మనుషులు వాటిని వాడుకొనిచున్నారు. అయితే ఇప్పుడు కంప్యూటర్ గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ కంప్యూటర్ అన్నది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైపోయింది. అదేవిధంగా దానికన్నా ఇంకా ముందుకి పరిగెడుతున్నది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ లేని వ్యక్తి ఈ రోజులో ఎక్కడా లేరు. ఈ రోజులో ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారంటే 10 మంది చేతులు 10 సెల్ ఫోన్స్. వారి అవసరతలకు అది ఉపయోగపడుతుంది. ఎవరు ఇష్టం వచ్చింది వారు చూసుకుంటున్నారు. ఈ విధంగా వారి అవసరతలను తీరుస్తుంది. అంటే కంప్యూటర్ కన్నా సెల్ ఫోన్ ఇంకా షేర్ అయిపోయింది. అయితే సరే, ఇది ఇలా జరుగుతుంటే ఒక కంప్యూటర్ లేక ఒక సెల్ ఫోన్ ఈ విధంగా పనిచేస్తుంది అంటే అలాగా మనకి అంత సులువుగా చూపించడానికి దానిలో కొన్ని ప్రోగ్రామ్స్ పనిచేస్తుంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఆ విధంగా పనిచేస్తుంటాయి కాబట్టి అవి ఆ విధంగా మనం అనుకున్న విధంగా వెంటనే అవి చూపిస్తుంటాయి. ఉదాహరణకి అయితే ఒక ప్రాంతము కావాలి, లేక ఒక వస్తువు గురించి వివరణ కావాలి అంటే ఆ వస్తువు గురించి వివరణ మనం కావాలి అని మనం కొట్టేసరికి వెంటనే ఆలస్యం లేకుండా అది సమాధానం ఇచ్చేస్తుంది. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రశ్న అది ఎలాగ అర్థం చేసుకుంటుంది. సో కంప్యూటర్ గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే కంప్యూటర్ అనేది ఒక స్క్రీను, ఒక హార్డ్ డిస్క్, దానికి ఉన్న పరికర కీబోర్డ్స్, రకరకాలైన ఇవన్నీ. అయితే ఈ కంప్యూటర్ ఈ విధంగానే ఉన్నంత మాత్రాన్ని కంప్యూటర్ పనిచేయదు. కంప్యూటర్ పనిచేయాలంటే మొట్టమొదటిగా దానిలో మనం ఏ అవసరతలు అడుగుతామో ఆ అవసరతలకు సమాధానం చెప్పే విధంగా అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ లోపల పెడతారు. దీనిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే లోపలుండి ఏది అడుగుతారో లేకపోతే ఏ ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఆ ప్రశ్నకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అన్నది అది లోపల పనిచేస్తూ ఉంటారు. ఇది కంప్యూటర్ని నడిపిస్తుంటారు. అయితే కంప్యూటర్ ఒక ప్రశ్న వేసినప్పుడు ఈ ప్రశ్న మన పరిభాషలో మనం పంపిస్తున్నాం, మనకు తెలిసిన భాషలో మనం ప్రశ్న వేస్తున్నాం. అయితే ఇది కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే కంప్యూటర్ దాని భాషలోకి మార్చుకోవాలి. దాని భాషలోకి మార్చుకోవడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ పెడతారు. ఏం చేస్తుందంటే మన భాషని కంప్యూటర్ భాషలోకి మార్చి కంప్యూటర్కి ప్రశ్న వేస్తుంది. అప్పుడు కంప్యూటర్ ఆ ప్రశ్న దాని భాషలో తీసుకొని నెతికి మరలా మన భాషలోకి పంపిస్తారు. సో ఈ విధంగా కంప్యూటర్లో 2 సాఫ్ట్వేర్ ఉంటే అప్పుడు మనిషికి అవసరంను అది తీర్చగలుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కంప్యూటర్లో వైరస్ వెళ్ళిపోతుంటుంది. ఈ వైరస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మానవునికి కంప్యూటర్కి అనుసంధానం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని పాడు చేస్తుంటారు. ఇది పాడు చేయడం వల్ల ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ప్రశ్నకి అనుకూలమైన సమాధానం రాదు. కారణం ఏంటంటే మనం అడిగేది ఒకటి, లోపల అది కంప్యూటర్కి అడిగేది మరొకటి. ఈ విధంగా భాషను తారుమారు చేసేస్తుంది. ఉదాహరణకి బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు అక్కడ వారి భాష తారుమారు చేశాడు. ఇక్కడ వీడు అడుగుతుంది ఒకటి, అక్కడ వారికి అర్థమవుతుంది ఒకటి. ఈ విధంగా తారుమారు అయిపోయి అక్కడ వారికి ఉద్దేశము నెరవేరలేదు. అదేవిధంగా వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం అడిగే ప్రశ్నను అది తారుమారు చేసి లోపల నుంచి సరైన సమాధానం రాకుండా చేస్తుంది. ఈ విధంగా లోపల 2 ప్రోగ్రామ్స్కి ఇది అడ్డుగా తయారవుతుంది. ఇది మానవునికి కంప్యూటర్కి మధ్యలో ఉన్న ప్రోగ్రామ్ని పాడు చేయగలదు, కానీ కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రామ్ని ఇది పాడు చేయలేదు. కేవలం దాన్ని పని చేయకుండా అభ్యంతరపరచగలదు. ఈ వైరస్ అనేది ఒకసారి లోపల ప్రవేశించిన తర్వాత అది దాన్ని అంతటా అదిగా విస్తరించడం ప్రారంభిస్తుంది. దాన్ని ఆపు చేయలేరు. ఇది ప్రవేశించడానికి ఒక మార్గం అంటూ లేదు. కంప్యూటర్లో ఎన్ని రకములుగా ప్రవేశించాలో అన్ని రకములుగా ఇది ప్రవేశించేస్తుంటారు. అందుకే కంప్యూటర్స్ లో ఈ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు దానికి తోడుగా యాంటీవైరస్ ప్రోగ్రామ్ ఒకటి లోపల ఉంచుతారు. ఎప్పుడు మనం
కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే ముందు ఆ యాంటీవైరస్ ప్రోగ్రాము పనిచేస్తుంటుంది. ముందు అది చేసే పని ఏంటంటే కంప్యూటర్ని పాడు చేసే ఎటువంటి ప్రోగ్రామ్ అయినా లోపలికి వచ్చిందా అన్నది చూసి అటువంటిది ఏమైనా ఉంటే దాన్ని అడ్డుకుంటుంది. ఈ యాంటీవైరస్ ప్రోగ్రామ్ అనేది ఎప్పటికప్పుడు నవీకరింపబడుతుండాలి. ఎందుకంటే రోజుకో వైరస్ పుట్టుకొస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఈ యాంటీవైరస్ కూడా ఎప్పటికప్పుడు నవీకరింపబడుతుండాలి. అందుకే యాంటీవైరస్ కంపెనీస్ మన కంప్యూటర్లో ఉన్న యాంటీవైరస్ ప్రోగ్రామ్ని వారి స్వాధీనం ఉంచుకుంటారు. అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు, నవీకరిస్తుంటారు. దాని వలన నూతనంగా వస్తున్న వైరస్లన్నింటినీ అది ఎదుర్కోవడానికి సామర్థ్యము కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ఎంతవరకు మనము కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము, కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకున్నాము. కంప్యూటర్ ప్రోగ్రామర్స్కి, కంప్యూటర్ ఇంజనీర్స్కి వాళ్ళకి అది అర్థమవుతారు. ఇప్పుడు దీనిని ఒకసారి మన జీవితంలో లేక బైబుల్లో మన గురించి చెప్తున్న దాన్ని ఒకసారి అనుసంధానించి మనం చూడగలిగినట్లయితే, దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మానవునిలో 3 రకములైన విషయములను దేవుడు పెట్టి ఉన్నాడు. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు మనకి ఆత్మ, జీవము, శరీరమును అనుగ్రహించాడట. ఈ 3 కలిపితేనే మానవుడు. కాబట్టి ఇక్కడ మానవునిలో కూడా 3 విషయములు కనిపిస్తున్నాయి. దేవుని దృష్టిలో ఆత్మ నుంచి ప్రారంభించాడు. మనం మానవులంగా మనము దీనిని రివర్స్ లో ఆలోచిస్తాం. శరీరము, జీవము, ఆత్మ, ఈ 3 కలిపితేనే మానవుడు. ఒక మానవుడుగా జీవించాలంటే ఈ 3 కలిసి పనిచేస్తేనే ఆ వ్యక్తి ప్రవర్తించగలడు. శరీరం అన్నది కంప్యూటర్లో ఆ బయటగా కనిపిస్తున్న ఆ పరికరం లాంటిదే. ఈ శరీరంలో ఆత్మ, జీవం ఉన్నాయి. ఈ ఆత్మ, జీవం అన్నవి మన మానవులకు కనబడవు. సో అక్కడ కంప్యూటర్ ఏ విధంగా అయితే బయటికి కనిపిస్తుందో అదే విధంగా మన దేహము ఆ డబ్బాతో సమానమే. కంప్యూటర్లో ప్రప్రథమంగా సిస్టమ్ సాఫ్ట్వేర్ అది లోపల నుండి నడిపించేది. అది ఉంటేనే కంప్యూటరు పనిచేయడం అనేది ప్రారంభిస్తుంది. అదే విధంగా ఒక మానవుడిగా జీవిస్తూ మానవుడిగా తను దేవునికి ఉద్దేశం నెరవేర్చాలి అంటే మానవుడిలో కావాల్సింది మొట్టమొదటిగా ఆత్మ. ఆ ఆత్మ మానవుడిలోకి వచ్చినప్పుడే మానవుడు జీవించగలడు. అందుకే ఆదికాండంలో చెప్పాడు కదా, నరుని నేల మట్టితో తయారు చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊడగా వాడు జీవాత్మ ఆయను అని చెప్పాడు. కాబట్టి ఒక నరుడు జీవిస్తున్నాడంటే వాళ్ళలో ఉన్నది దేహము, ఆత్మ, ఈ రెండింటినీ అనుసంధానపరిచేది ప్రాణము లేక జీవము. సో మానవునిలో ఉన్నవి కూడా 3. మొదటిది శరీరము, రెండవది దేవుడు పెట్టిన ఆత్మ, మూడవది శరీరమును ఆత్మను అనుసంధానపరిచే ఈ జీవము లేక మన భాషలో ప్రాణము. ఈ 3 విషయాల గురించి మనము ఒకసారి తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. కాబట్టి దేహము ఆలయము మాత్రమే, కేవలము ఒక గుడారము. అదే సమయంలో 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్పాడు. మొట్టమొదటిగా దేహము దేవుని ఆలయము అక్కడ మనకు తెలిసింది. రెండోది మీ దేహము పరిశుద్ధాత్మునికి ఆలయము అంటే దేహములు ఎవరున్నారు? అప్లికేషన్ సాఫ్ట్వేర్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో దేహము, ఆత్మ ఈ రెండుని అనుసంధానపరుస్తున్న జీవం ఏదైతే ఉందో ఇది మానవుని యొక్క దేహమును నడిపించేది. దేవునికి ఆత్మ ఉద్దేశములను శరీరం ద్వారా జరిగించేది జీవము, సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ జీవం మనిషిలో లేక మానవునిలో ఎంతవరకు అయితే దేవుడు చెప్పిన విధంగా, దేవుడు ఏర్పాటు చేసిన విధంగా నడుస్తుంటారో అప్పటి వరకు మానవుని యొక్క జీవితము క్రమంగాను, క్షేమంగాను, సమాధానకరంగాను, దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని చేత దీవెన పొందుతారు, దేవుని చేత అభిషేకింపబడి కనపరచబడతారు. ఎప్పటి వరకైతే ఈ దేహము ఈ ఆత్మ చేత నడిపింపబడినట్లుగా ఈ జీవము పనిచేస్తుంది అప్పటి వరకు. అందుకే ప్రసంగి 7వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను వారిని యథార్థవంతులనుగా
సృష్టించితిని, అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్న వారై ఉన్నారు అని చెప్తున్నారు. చూసారా, మానవుని దేవుడు యథార్థవంతుడిగా సృష్టించాడు. అంటే మానవుడు ఎప్పటి వరకైతే దేవునికి నడిపింపులో ఉంటాడో, దేవునికి ఆత్మ స్వాధీనంలో ఉంటాడో, అప్పటి వరకు మానవుడు యథార్థవంతుడు, నమ్మకస్తుడు, స్థిరుడు, దేవునికి ఇష్టడైన వాడు. అయితే ఇటు విధంగా నడుస్తున్న మానవ యొక్క జీవితంలో కొన్నిసార్లు వైరస్ ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే ఈ వైరస్ ప్రవేశించిందో మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఆలోచనలు దేవునికి ఉద్దేశములకు వ్యతిరేకంగా తయారయ్యి దేవునికి మానవునికి మధ్య అభ్యంతరములను కలిగిస్తాయి. దేవుడు చెప్పింది ఒకటైతే మానవుడు చేసేది మరి ఒకటి. ఈ విధంగా దేవునికి మానవునికి మధ్య సత్సంబంధములను చెడగొడుతుంటాయి. ఇవి వైరస్లు. ఈ వైరస్లు ఎప్పుడైతే మానవులలో ప్రవేశించాయో అప్పటి నుంచి మానవుని యొక్క జీవితము స్థిమితము లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, క్షేమము లేకుండా, దుఃఖముతోనూ, ఆయాసంతోనూ, వేదనతోనూ, ప్రయాసతోనూ, ఇరుకుల ఇబ్బందులతోనూ నడవడం ప్రారంభిస్తుంది. ఎందువల్లంటే వైరస్ ప్రవేశించింది. ఏంటి ఈ వైరస్ అన్నది మనం ఆలోచించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. వీటిని అంటాడు, ఇవి శరీర క్రియలు అంటాడు. ఈ శరీర క్రియలు ఎప్పుడైతే మానవునిలో ప్రవేశిస్తాయో ఇవి దేవునికి ఉద్దేశంను నెరవేర్చజాలవు, లేక దేవునికి ఉద్దేశంను నెరవేర్చనివ్వవు. దేవుడు చెప్పేది ఒకటైతే ఇవి జరిగించేవి మరి ఒకటి. దీని ద్వారా మానవునిలో సంఘర్షణ ఏర్పడుతుంది. మానవునిలో ఉన్న ఈ దేహమునకు దేవునికి ఆత్మకు మధ్య సంబంధములను ఇది పాడు చేస్తుంటుంది. ఈ ప్రాణమును లేక ఈ జీవమును ఇది స్వాధీనపరుచుకొని ఆత్మ సంబంధమైన తలంపుల నుంచి శరీర సంబంధమైన తలంపులకు దీనిని త్రిప్పి దీనిని అయోమయం చేస్తుంటుంది. దీనివల్ల ఏ క్రియలు జరిగించాలి, ఆత్మక్రియలు జరిగించాలా, లేక ఆత్మ చెప్పేది వినాలా, శరీరం చెప్పేది వినాలా అన్న అయోమయంలో పడిపోయి అనేక సార్లు శరీర సంబంధమైన క్రియలకు లోబడిపోయి బలహీనమై దేవునికి ఉద్దేశమును నెరవేర్చలేక పోతుంటాయి. దీని వలన అంటాడు, మీరు చావవలసిన వారే. చూడండి, ఎప్పుడైతే వైరస్ కంప్యూటర్ ప్రవేశించిందో కంప్యూటర్ చచ్చిపోయినట్టే, దాని పని అది చేయలేకపోతుంటారు. అదేవిధంగా ఎప్పుడైతే శరీర క్రియలు, ఈ పాడు చేసే క్రియలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మానవునిలో దేవునికి ఉద్దేశం నెరవేరదు, దేవుని యొక్క ఆలోచన నెరవేరదు, దేవుని చిత్త ప్రకారంగా మానవుడు క్రియ జరిగించలేడు. కారణము వైరస్ ప్రవేశించింది. అయితే ఈ వైరస్ ఏమిటి అన్నది మనం చూసినట్లయితే ఈ శరీర క్రియలు ఎప్పుడైతే మానవులలో ప్రవేశిస్తాయో ఇవి దేవునికి మనకి మధ్య ఆటంకంగా ఏర్పడతాయి. దేవునికి ఆత్మకు మానవుని యొక్క జీవమునకు మధ్య ఆటంకంగా ఏర్పడి ఇవి మానవుని యొక్క జీవితంను నాశనం చేస్తాయి. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే శరీరానుసారులు శరీర విషయంలో మనసు నుంతురు, శరీరానుసారమైన మనసు మరణము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే వైరస్ నీలో ఎంటర్ అయిందో, ఎప్పుడైతే శరీర క్రియలు నీలో ఎంటర్ అయ్యాయో నీలో దేవుని యొక్క జీవము మరణించడానికి అవకాశము ఏర్పడుతుంది. తద్వారా కంప్యూటర్గా చెప్పబడుతుంది మన దేహం, లేక కంప్యూటర్తో సరిపోల్చుకున్న మన దేహము ఇక మన స్వాధీనంలో ఉండదు, దేవుని యొక్క స్వాధీనంలో ఉండదు. కారణం ఏంటంటే నీలో శరీర క్రియలు ప్రవేశించాయి. ఎప్పుడైతే శరీర క్రియలు ప్రవేశించాయో నీ ఆత్మ నీలో పని చేయకుండా అది అడ్డుపడేస్తుంటది. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తాయట. ఆత్మ సంబంధమైన కార్యములను జరిగించాలని చూస్తుంటే శరీరము శరీర సంబంధమైన కార్యములను జరిగించాలని ప్రయత్నిస్తుంటారు. అంటే ఇక్కడ శరీర సంబంధమైన కార్యములు వైరస్. ఈ వైరస్ ఎప్పుడైతే ప్రవేశించిందో మానవునికి దేవునికి మధ్య ఉన్న సత్సంబంధములను తెంచేస్తుంటది. మానవునికి దేవునికి ఉన్న సహవాసమును పాడు చేస్తుంటది. మానవునికి దేవునికి మధ్య ఉన్న సమాధానమును పోగొడుతుంటది. తద్వారా అది ప్రవేశించి దాని ఉద్దేశములను నెరవేరుస్తుంది. అందుకే అంటాడు శరీరానుసారమైన మనసు మరణము అని అక్కడ చెప్పబడి ఉంది. కాబట్టి ఇటువంటి క్రియలు మానవుని ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మానవుని యొక్క జీవము నాశనమునకు వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే దీనిలో వైరస్ భూ సంబంధమైన లేక సాతాను సంబంధమైన క్రియలు
ప్రవేశించాయి కాబట్టి మరణమునకు పాత్రమైంది. అయితే ఈ మరణం నుంచి తప్పించుకోవాలి, దీని నుంచి బయటికి రావాలి, లేక ఇటువంటి శరీర సంబంధమైన క్రియలు లోపలికి ప్రవేశించకూడదు అంటే మనలో యాంటీవైరస్ ప్రోగ్రామ్ ఉండాలి. ఏంటి ఈ యాంటీవైరస్ ప్రోగ్రామ్ అని మనం ఆలోచించినట్టయితే, ఆత్మచేత మనము నడిపింపబడాలి. ఆత్మచేత నువ్వు ఎప్పుడైతే నడిపింపబడతావో అది నీలో ఎటువంటి వైరస్ని ప్రవేశింపనివ్వదు. ఈ యాంటీవైరస్ అంటే ఏమిటి అంటే, అదే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం దిగువను చూసినట్టయితే, మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతికెదరు అని చెప్పాడు. ఇందాక మనం చూసినట్లయితే, ఎప్పుడైతే శరీర క్రియలు మనలో ప్రవేశిస్తాయో మనం మరణమునకు పాత్రులము, మరణం పొందవలసిన వారమే కానీ జీవంలోనికి వెళ్ళిన వారము కాదు. అయితే ఎప్పుడైతే ఆత్మ నీలో క్రియ జరిగిస్తుంటాదో, ఆత్మకు నువ్వు లోబడతావో, నీలో ఆత్మ క్రియ జరిగిస్తుంటాదో, ఈ ఆత్మక్రియ ఎటువంటి వైరస్ను నీలో ప్రవేశింపనివ్వదు, ఎటువంటి శరీర క్రియలను నీలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వదు. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నడిపింపబడతావో అంటాడు, అప్పుడు శరీరేచ్ఛను నువ్వు నెరవేర్చవు. శరీరేచ్ఛను నువ్వు నెరవేర్చవు అంటే నీలో ఎటువంటి వైరస్ ప్రవేశించలేదు, ఎటువంటి వైరస్కి నీలో అవకాశం లేదు. అయితే శరీరేచ్ఛను నెరవేర్చకుండా, శరీర క్రియలకు చోటు ఇవ్వకుండా ఆత్మ నడిపింపులోనే మనం జీవించాలి, ఆత్మానుసారమైన జీవితం మనం జీవించాలి అంటే దీనికి ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆ ఆయుధము అంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే, అక్కడ యేసు యొద్దకు ఒక వ్యాధి గల వాడిని తీసుకుని వచ్చి, అయ్యా ఇతరుని మీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాము, వారు బాగు చేయలేకపోయారు, కారణం మాకు తెలియదు, ఇదిగో నీ దగ్గర తీసుకొచ్చాము అన్నప్పుడు యేసు అక్కడ ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచి చెప్పాడు. వాళ్ళని స్వస్థపరిచిన తర్వాత చెప్పారు, ప్రార్థనల వలననే తప్ప ఇటువంటివి వదిలిపోవడం అసాధ్యము అన్నారు. ఆ ప్రార్థనలు అన్న మాటకి కిందన ఫుట్ నోట్లో ఉపవాసము వలనే అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ యాంటీవైరస్ ప్రోగ్రామ్ అంటే ఉపవాస ప్రార్థన అని అర్థము. మీలో ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నట్లయితే ఎటువంటి శరీర క్రియలు నీలో ప్రవేశించవు, ఎటువంటి దేవునికి విరోధమైన క్రియలు నీలో ప్రవేశించవు, ఎటువంటి సాతాను శక్తులు నీలో ప్రవేశించవు. కారణం ఏంటంటే నీలో యాంటీవైరస్ పనిచేస్తుంటది. ఎప్పుడు నీ దేహం పనిచేయాలన్నా, ఎప్పుడు నీవు ఏ కార్యం చూడాలన్నా మొట్టమొదటిగా నీలో యాంటీవైరస్ పనిచేస్తుంది. దేవుని ఆత్మ నీలో నుంచి పనిచేస్తుంటది. కారణం ఏంటంటే ఉపవాసం ఉండటం వల్ల నీ ఆత్మను బలపరుచుకున్న వాడు అవుతుంటావు. ఎప్పటికప్పుడు నీ ఆత్మను నువ్వు నూతన పరుచుకున్న వాడు అవుతావు. అందుకే పౌలు చెప్తాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నడిపింపబడతావో అప్పుడు నీలో ఉన్న ఆత్మ నవీకరింపబడతాడు, నూతన పరచబడుతుంటాడు. అయితే ఈ విధంగా నూతన పరచబడుతుండాలి అంటే నీలో ఉండవలసింది ఉపవాస ప్రార్థనా అనుభవం. ఈ ఉపవాస ప్రార్థనా అనుభవం అన్నది నీలో ఉన్న ఆత్మను మేల్కొల్పేదిగా ఉంటుంది, నీలో ఆత్మను బలపరిచేదిగా ఉంటుంది, నీలో ఆత్మను స్థిరపరిచేదిగా ఉంటుంది, నీలో ఆత్మను నిత్యము నడిపించేదిగా ఉంటుంది, ఎప్పటికీ క్షీణింపనివ్వదు. అందుకే ఆత్మచేత శరీర క్రియలను చంపగలగాలి అన్నాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలంటే మొట్టమొదటిగా నీ ఆత్మ జీవం కలిగి సజీవమైనదే ఉంటేనే నువ్వు శరీర క్రియలను చంపగలవు. కాబట్టి దేవుని వాక్యం గురించిన ప్రియ సహోదరుడు, సహోదరి, నీ యొక్క జీవితములో ఏ విధంగా ఉన్నది, దేవుని యొక్క నడిపింపు ప్రకారము జీవిస్తూ ఆత్మ సంబంధమైన కార్యములను కలిగి ఆత్మ నడిపింపునకు లోబడి దేవునికి ఉద్దేశం నెరవేర్చున్నావా? నీ దృష్టి ఆత్మ సంబంధమైన క్రియల మీద ఉంటుంది, నీ ఆలోచన ఆత్మ సంబంధమైన విధముగా ఉంటుంది, ఆత్మ నడిపింపు ప్రకారం నీ ఆలోచన ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉండదు, భూ సంబంధమైన ఇవులను నువ్వు దృష్టించవు. నీ ఆలోచన, నీ నడవడి, నీ ప్రవర్తన సమస్తము ఆత్మ నడిపింపులో భద్రపరచబడి ఉంటుంది. అప్పుడు నువ్వు శరీర క్రియలను నెరవేర్చలేవు. అట్టి విధంగా జీవించుటకే దేవుడు మానవులను సృష్టించి ఉన్నాడు. అయితే మానవులు వివిధమైన తంత్రములను కల్పించుకున్న వారై తమ జీవితములను పాడు చేసుకుని దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును పోగొట్టుకుంటున్నారు. అందుకే
శరీర క్రియలను నువ్వు నెరవేర్చినట్టయితే నీకు మరణమే అన్నాడు. అయితే 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎంతవరకు నువ్వు ఆత్మచేత నడిపింపబడుదువో అప్పటి వరకు నీలో జీవము, నీలో సమాధానము, నీ జీవితంలో నెమ్మది, నీకు క్షేమము, నీ కుటుంబంలో సమాధానము కలిగి ఉంటుంది. కాబట్టి వాక్యమును వినిచిన ప్రియ సహోదరుడ సహోదరి, దుఃఖమును జీవిస్తున్న నీవు నీలో దేవుడు పెట్టిన ఆత్మను నిత్యము వెలిగించుకుంటూ ప్రాణమైన నీ వ్యక్తిత్వమును దేవునికి ఆత్మ నడిపింపునకు లోపరుచుకొని దేవునికి ఆత్మ నడిపింపు ప్రకారంగా నడుస్తూ జీవించినట్లయితే నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఎప్పటి వరకైతే దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందో అప్పటి వరకు సాతానుడు నీలో ప్రవేశించలేడు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశము, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావో, అంటే నీలో యాంటీవైరస్ ప్రోగ్రామ్ అయిన ఆ ఉపవాస ప్రార్థనా జీవితము లేదో, ప్రార్థనా అనుభవం నీలో ఎప్పుడైతే లేదో అప్పుడు సాతానుడు నీలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏ విధంగా ప్రవేశిస్తాడు చెప్పలేము. సాతానుడు ఏ విధంగానైనా ప్రవేశించవచ్చు. నీ చూపు ద్వారా ప్రవేశించవచ్చు, నీ ఆలోచన ద్వారా ప్రవేశించవచ్చు, శరీర క్రియలను బట్టి ప్రవేశించవచ్చు. అయితే మనం ఊహించదని ఇటువంటి శత్రువుని, ఇటువంటి సాతానుని మనము జయించాలి అంటే మనలో ఆ యాంటీవైరస్ అనే ప్రార్థనా శక్తి కావాలి. ఎప్పటి వరకైతే ప్రార్థనా శక్తి నీలో ఉంటుందో సాతాను నీ ముందు నిలవలేడు. సాతాను యొక్క కార్యములు నీ ముందు నిలవలేవు. సాతానుడు పారిపోతాడు. కాబట్టి నీ జీవితము ఎటువంటి అభ్యంతరములు లేనిదై సమాధానంతో, క్షేమంతో గడవాలి అంటే నీలో ప్రార్థనా జీవితము ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మానుసారుడివై ఆత్మానుసారమైన క్రియలను జరిగిస్తూ దేవుడిని సంతోషపరచగలవు, దేవుని నామమును ఘనపరచగలవు. తద్వారా దేవునితో సత్సంబంధములు ఏర్పడి, దేవునితో నీకు కలిగిన సహవాసం బలపడి, దేవునికి సన్నిధిని, దేవునికి సహవాసము, దేవునికి నడిపింపును నిత్యము అనుభవిస్తూ ఆ నిత్య రాజ్యంలో చేరు పర్యంతరము స్థిరుడవుగాను, కదలని వాడవుగాను, నమ్మకమైన వాడవుగాను జీవిస్తూ నీ జీవితమును దేవునికి ఇష్టానుసారంగా నడిపించుకుంటూ బలా నమ్మకమైన మంచి దాసుడా అనే సాక్ష్యమును పొందగలవు. ఒకవేళ బలహీనుడవై ప్రార్థనా జీవితమును విడిచి, దేవునికి సన్నిధిని సహవాసమును విడిచి నిర్లక్ష్యం చేసి జీవించినట్లయితే శరీర క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు, భూ సంబంధమైన క్రియలు నీలో ప్రవేశిస్తాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనములలో భూ సంబంధమైన జ్ఞానము అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు శరీరములకు లోబడిపోతావో భూ సంబంధమైన జ్ఞానము నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది దెయ్యముల జ్ఞానము అని దేవుడు చెప్పాడు. ఇటువంటి జ్ఞానం నీలో ప్రవేశించినప్పుడు ఇది దేవుని యొక్క సహవాసమును నిన్ను వేరుపరిచేస్తుంది. అదే 17వ వచనంలో మనం చూసినట్టయితే పై నుండి వచ్చే జ్ఞానము అని చెప్పాడు. ఎప్పటి వరకైతే నువ్వు ఆత్మచేత నడిపింపబడతావో, ఎప్పటి వరకైతే నువ్వు ఆత్మ స్వాధీనములో ఉంటావో అప్పటి వరకు ఈ పై నుండి వచ్చే జ్ఞానంను నువ్వు అనుసరిస్తావు. ఈ జ్ఞానం కలిగిన వాడవై నువ్వు జీవిస్తూ, దేవుని సంతోషపరుస్తూ, లోకములకు మాదిరిగా జీవిస్తూ, నిన్ను నువ్వు దేవునితో సహవాసమును బలపరుచుకుంటూ ఫలించే విధమైన అనుభవంలోనికి ఎదుగుతావు. అప్పుడు నీలోంచి ఆత్మఫలాలు వస్తాయి. కాబట్టి కడవరి దినములలో జీవిస్తున్న మనము, సైంటిఫిక్ యుగంలో జీవిస్తున్న మనము దేవుని సన్నిధిని, దేవుని సహవాసమునకు ఆటంకం కలిగిస్తున్న ప్రతి క్రియను మనం పరీక్షించి, పరిశోధించి, ప్రార్థన బలం కలిగి వాక్యంతో దాన్ని ఖండించి జీవించగలిగినట్లయితే ఎటువంటి సాతాను క్రియ మనలో ప్రవేశించదు. అప్పుడు ఆత్మానుసారుడవై ఆత్మ ఉద్దేశమును నెరవేర్చి శరీర క్రియలను చంపిన వాడవై నిత్య జీవములో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలములో ప్రవేశించగలవు. కాబట్టి ఈ విధంగా ఆత్మకు కలిగే వైరస్ అన్నది ఒకటి ఉంది అన్నది మనం గ్రహించి మనలను మనము చక్కపరుచుకొంచు సరైన విధంగా, దేవుడు నిర్మించిన విధంగా, దేవుడు ఉద్దేశించిన విధంగా, దేవుడు ఆశించిన విధంగా మన జీవితములను నడిపించుకోవాలి. దేవుని ఘనపరచాలి. దేవునికి దీవెన, ఆశీర్వాదము, దేవునికి అభిషేకము పొందుకోవాలి అంటే మనలో ఉండవలసింది ప్రార్థనా జీవితము, ఉపవాసముతో కూడిన ప్రార్థనా జీవితము,
అప్పుడే నీలో ఎటువంటి సాతాను శక్తులు ప్రవేశించవు. దేవునికి నీకు మధ్యనున్న సహవాసమును ముట్టుకోలేవు, పాడు చేయలేవు. అప్పుడు దేవునికి నీకు నిత్యమైన సహవాసం కలిగి, నిత్యమైన సాన్నిహిత్యం కలిగి నీవు ప్రార్థించగా నేను ఉన్నాను అని దేవుడు చెప్తాడు. నువ్వు మొరపెట్టగా నేను వింటున్నానని దేవుడు చెప్తాడు. నువ్వు అడిగిన వెంటనే నేను నీకు ఉత్తరమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ వాగ్దానమును ఎత్తిపట్టుకొని బలహీనులకు కాకుండా స్థిరులమును కదలని వారము అయి నమ్మకమైన బిడ్డలంగా జీవించినట్టయితే దేవుడితో మనకున్న ఆ సత్సంబంధములు నిత్యము కొనసాగి మన జీవితములను వర్ధిల్ల చేస్తాడు. అటువంటి స్థిరమైన జీవితము దేవుడి సన్నిధిలో మనం కలిగి జీవిస్తూ దేవుడి నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనములు. ఈ దినమందు మరొకసారి నీకు వాక్యమును ధ్యానించుకొని నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆత్మ సంబంధమైన విషయములను మేము తెలుసుకున్నటకు, ఆత్మను ఏ విధంగా కాపాడుకోవాలో, ఆత్మను ఏ విధంగా పరిరక్షించుకోవాలో అన్న విషయంలో మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు వందనం చేస్తున్నాము. అట్టి విధంగా మా యొక్క ఆత్మను కాపాడుకొంచు పరిశుద్ధమైన జీవితం అనుభవిస్తూ నీకు క్షేమమును, నీకు దీవెనను, నీకు ఆశీర్వాదమును పొందుకొని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించు పర్యంతరం నిర్దోషమైన ఆత్మను కలిగిన వారమే ఆ రాజ్యంలో చేరే పర్యంతరం మీకు హస్తం తోడుగుంచండి, సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎందరో ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది.